స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆలుబాక గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. సత్యసాయి జిల్లా కదిరి తప్పు చేసి బెదిరించాలని చూస్తే చెప్పు కింద వేసి తొక్కుతా. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామంలో బహుజన్ సమాజ్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం వెంకటాపురం మండలం అదనపు ఇన్ఛార్జ్ కుమ్మరి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆలుబాక గ్రామంలో 10 కుటుంబాలను పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ శివకుమార్ రెడ్డి పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. వీరు బహుజన్ సమాజ్ పార్టీలోకి రావడం ఎంతో సంతోషదాయకమని శుభ పరిణామమని అన్నారు. ఈ కుటుంబాలకు పార్టీ నిరంతరంగా అండగా ఉంటుందని అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రాంతంలో బహుజన ఉద్యమాన్ని విస్తృతపరిచేందుకు మీరు చేరిక ఎంత దోహదపడుతుందో అని అన్నారు. బీసీలకు రాజకీయ అధికారంలో జనాభాకు తగిన వాటా బీఎస్పీ ద్వారానే సాధ్యం. ఆదివాసీలకు స్వయం పాలన 5వ షెడ్యూల్ పై పూర్తి ఆధిపత్యం బీఎస్పీ కల్పిస్తుంది. ఈ సమావేశం సందర్భంగానే జిల్లా ఇన్ఛార్జ్ శివకుమార్ సమక్షంలో వెంకటాపురం మండలం అధ్యక్షుడిగా సొల్లెటి గణేష్ చారిని పార్టీ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు కొండాచరణ్ నియమించడం జరిగింది. అదేవిధంగా మండల అధ్యక్షులు గణేష్, మండల ఉపాధ్యక్షులుగా కంటి నేత్రానందని మరియు మండల ప్రధాన కార్యదర్శిగా శుభ వెంకటేశ్వర్లని నియమించడం జరిగింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో 4 వైన్ షాపులు సిండికేట్ గా మారి శ్రీ కనకదుర్గ వైన్ షాప్ నెంబర్ 2 నుండి ఆటోల ద్వారా అక్రమ మద్యాన్ని మండలంలోని బెల్ట్ షాపులకు తరలిస్తున్న ఆటోలను గ్రామస్తులు అడ్డుకున్నటువంటి ఎక్సైజ్ అధికారుల అండదండలు వైన్ షాప్ యాజమాన్యులకు మెండుగా ఉండటంతో మండలంలో పుట్టగొడుగుల్లా బెల్ట్ షాపులు ఏర్పడి మద్యం ఏరులై పారుతుంది. ఈ బెల్ట్ షాపుల వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. ఈ అక్రమ మద్యాన్ని అడ్డుకట్ట వేయడంలో ఎక్సైజ్ శాఖ పూర్తిగా విఫలం అయింది అనడంలో ఎటువంటి సందేహం లేకుండా పోయింది. ఎక్సైజ్ శాఖ అధికారులు మండల హెడ్ క్వార్టర్ కి దూరంగా ఉండటం వల్ల అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆటోల గురించి పలువురు ఫిర్యాదు చేసినా ఫోన్ చేసినా సమాధానం ఉండదు. జిల్లా అధికారులకు పలుమార్లు తెలిపినా వారు చర్య తీసుకోకపోవడం గమనార్హం. ఈ విషయంపై సిటీ న్యూస్ ప్రతినిధి అక్రమ మద్యాన్ని సరఫరా చేస్తున్న ఆటో డ్రైవర్ తో మాట్లాడగా రోజు 6 ఆటోలలో మండలంలోని బెల్ట్ షాపులకు రవాణా చేయడం జరుగుతుందని, శ్రీ కనకదుర్గ ఏజెన్సీ షాప్ ఓనర్లే పంపిస్తారని వివరించారు. ఈ విషయంపై ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫోన్ చేసినా స్పందించని పరిస్థితులు మండలంలో నెలకొన్నాయి. अब रावण का आएगा, अब रेवंत का किक नहीं चलेगा, किक्टर का चलता है. कैसा काम भाई आपका? कॉल करता क्या दिखाएं के वहाँ कितने लोग रहे इधर शेल्टर रूम शादी हाँ खाना पीना सब रूम में. कितने लोग हैं? 2 आदमी. 2 है. हाँ ज्यादा हो तो क्या जरा होता 2 आदमी अच्छा है. ज्यादा आदमी हो तो रूम किराया ज्यादा लगता. 1000 रुपये बचते हैं. नहीं अभी सीजन खराब हो गया. अभी सब पांडे का गया ना, इरूमुड़ी गया, बोनाल गया, सब गया, थोड़ा अभी डाउन हो गया. कब जा रहे घर को? जाएगा, चला जाएगा 2 दिन 3 दिन बाद चला जाएगा. कितने हैं शादी हो गई आपकी? हाँ कितने बच्चे? एक ही लड़का. ఏ ఊరు స్వామి మీది? ఏం పేరు మీకు? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మంది మీరు? కారపల్లి వైన్ షాప్ నుంచి. ఎక్కడి నుంచి? ఎవరు వేసారండి మీకు? అంటే వైన్ షాప్ వాళ్ళే పంపిస్తున్నారా లేకపోతే మీరు కొనుక్కొని వచ్చారా? వైన్ షాప్లో పంపిస్తారు. ఎవరు పంపించారు?
పేరేంటో? ఇంకా పుణ్యం పుణ్యం రవి. ఇద్దరు కలిసి రోజు మీకు పంపిస్తున్నారా? సుమారు ఎన్ని లక్షల సరుకు వేసుకొచ్చారు ఇవాళ? ప్రతిరోజు ఇంతేనా మండలంలో? డైలీ బండ్లు తిరుగుతాయి మీ? రోజుకి ఎన్ని బండ్లు తిరుగుతున్నాయి మీ అందదా? 6 బండ్లు తిరుగుతున్నాయా? మ్యాక్సిమం ఒక ఆటోలో ఎంత 1,00,000 వేసుకొని తిరుగుతున్నారు? సత్యసాయి జిల్లా కదిరి తప్పు చేసి బెదిరించాలని చూస్తే చెప్పు కింద వేసి తొక్కుతా. కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్. పరాన్న జీవుల్లోనే అసంతృప్తి, పార్టీలో ప్రతి ఒక్కరికి గౌరవం. ప్రభుత్వ భూములను కాజేసి పట్టాల పేరుతో ప్రజలను మోసం చేసి కులం పేరుతో మతం పేరుతో బెదిరించి తప్పు చేసిన వారే బెదిరింపులకు దిగితే తన కాలు చెప్పు కింద వేసి తొక్కుతానని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ హెచ్చరించారు. కదిరి పట్టణంలోని మదనపల్లి రోడ్డులో ఉన్న పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కదిరి మున్సిపాలిటీలోని 36వ వార్డులకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందికుంట ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కదిరి పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి పేదలను మోసం చేసి నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమాలు లేఅవుట్లు వేశారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే అక్రమ లేఅవుట్లు తొలగించి అనుమతి లేని అక్రమ కట్టడాలను కూల్చివేస్తే వ్యక్తిగత కక్షతోనే తమ లేఅవుట్లను తొలగించారని ఆరోపణలు చేశారన్నారు. తప్పు చేసిన వారు తాము చేసిన తప్పులను కప్పిపుంచుకునేందుకు కులం మతాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతూ డబ్బు కోసమే ఎమ్మెల్యే ఇలా చేస్తున్నారని తనపై నిందలు వేశారన్నారు. ఊరు కోసం భావితరాల భవిష్యత్తు కోసమే అక్రమ లేఅవుట్లను తొలగించామన్నారు. అక్రమాలు తప్పులు చేసినప్పుడు వారికి కులం మతం కనబడలేదా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కొందరు ఎంఆర్పీఎస్ నాయకులు ధర్నా చేశారని, వారు ఒకసారి ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడితే నాయకుడని చెప్పుకొని తిరిగే ఆ వ్యక్తిని చేసిన మోసాలు తెలుస్తాయన్నారు. ప్రజల మేలు కోసం ధర్నాలు చేస్తే బాగుంటుందన్నారు. ఎన్నికల ముందు చాలా మంది కౌన్సిలర్లు టీడీపీలోకి చేరుతామని చెప్పినా తాను తీసుకోలేదని, వారు చేసిన తప్పు తాను మోయలేకే పార్టీలోకి తీసుకోలేదన్నారు. కొందరు వైసీపీ నాయకుల్ని మాత్రమే టీడీపీలోకి చేర్చుకున్నామని, చేర్చుకునేటప్పుడు వారికి తగిన గుర్తింపు గౌరవం ఇస్తామని హామీ ఇచ్చిన తర్వాతే పార్టీలోకి చేర్చుకున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తను నడుచుకుంటున్నానని అన్నారు. టీడీపీలో ఎప్పుడూ వ్యతిరేక భావాలు మనస్తత్వం కలిగిన కొంతమంది మాత్రమే తమను పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇలాంటి వారు ప్రతి పార్టీలో ఉండటం సర్వసాధారణమన్నారు. ఇలాంటి పరాన్న జీవులే చేతకాని మాటలు చెబుతున్నారని, పార్టీ కోసం ఉపయోగపడిన వారు పార్టీకి ఉన్నా లేనట్టే అన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడికి కార్యకర్తకి పార్టీలో తగిన గుర్తింపు గౌరవం ఎప్పుడూ ఉంటుందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో పార్టీ సంప్రదాయ ఓట్ల కారణంగా మెజార్టీ వస్తున్నదని, మిగిలిన వార్డులో ఎందుకు మెజార్టీ రావడం లేదో ఆ వార్డులో ఉన్న నాయకులే ఆలోచన చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పార్టీలో యువ రక్తాన్ని నింపుదామని ప్రతి ఒక్కరూ నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటేనే పార్టీకి ఊరికి మంచిదన్నారు. కదిరిలో తను 5 ఎన్నికల్లో పోటీ చేశానని, నాయకులపై తనకు ఒక స్పష్టత ఉందన్నారు. కొన్ని చోట్ల టీడీపీకి బలం ఉంటుందని, మరికొన్ని చోట్ల వైసీపీకి బలం ఉండడం సహజమని, మనకు బలం లేని చోట ఓట్లను పెంచుకునేలా మెజార్టీ తెచ్చుకునేలా కసిగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. పార్టీలో ఎవరు శాశ్వతం కాదని, ప్రజల్లో ఆదరణ ఉన్నవాడే నాయకుడిగా నిలుస్తాడన్నారు. తను గెలిచిన తర్వాత తమను తాస్కారం చేస్తున్నామని చెబుతున్నారని, అది తాస్కారం చేయడం కాదని, పార్టీని ప్రజల్లో బలం పెంచుకోవాలని హెచ్చరించడం అన్నారు. అధికారులకు రాగానే తాము ఏమి చేసుకోవాలన్న ఆలోచన చేస్తారే గాని ప్రజలకు ఏమి చేద్దామనే ఆలోచన చేయడం లేదన్నారు. ఊరి బాగు కోసం ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో నిబద్ధతతో రాజకీయాలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సంపాదించుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంటుందని అన్నారు. పార్టీ నాకేం చేసింది అని చెప్పడం కన్నా తమ పార్టీకి ఏం చేశామని ఒకసారి ఆలోచన చేయాలన్నారు.
పట్టాల పేరుతో పేదలకు జరిగిన మోసాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామన్నారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పటికీ ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుకుంటూ పోతామని చెబితే వైసీపీ నాయకులు సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా చంద్రబాబు చేతులెత్తేశారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూపర్ 6 పథకాల అమలు చేస్తున్న విషయం ప్రజలందరికీ తెలుసని వైసీపీ నాయకులు గ్రహించాలని ఎమ్మెల్యే హితవు పలికారు. అనంతరం ఎమ్మెల్యే వార్డుల వారీగా ఆయా వార్డుల ముఖ్య నాయకులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మోపూరి శెట్టి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శి సులేమాన్, అధికార ప్రతినిధి మనోహర్ నాయుడు, కౌన్సిలర్లు ఆల్ఫా ముస్తఫా, సావిత్రమ్మ, ఎంఎన్ఏ ఫయాజ్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఫర్వీన్ బాను, టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అహ్మద్ అలీ, తెలుగు యువత అసెంబ్లీ అధ్యక్షులు కొమ్మినేని గంగయ్య నాయుడు, నాయకులు సీఎండి ఇస్మాయిల్, అనిల్ కుమార్ రెడ్డి, కెఎస్ బహువుద్దీన్, కొయ్య రాజేంద్ర నాయుడు, రాజశేఖర్ బాబు, కిష్టప్ప, విశ్వనాథ్, మహిళా నాయకురాలు పీట్ల రమణమ్మ, ఉమాదేవి, గంగరత్నమ్మ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ టైం ఏంటంటే ఇంకా ఇలా ఉంటుంది. సడీమా రాజాల సడమైన తెలియజేయాల. ఇంకా మన ఎలక్షన్స్లో మీకు ఈరోజు చెప్తా, ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఎమ్మెల్యే నాడు గెలిచినాడు పువ్వు మీరు కలుపుతాడు. ఇప్పుడు వాస్తవాలు చెప్తాను. ఎన్నికల ముందు చాలా మంది మోసగలరు పార్టీలోకి వస్తామంటే నేను తీసుకోవాలి వద్దున్నారు. చాలా మంది పువ్వు మీరు కలుపుతున్నారు. ఒకసారి 2 సార్లు చదువుతుంది ముందు వెళ్ళాలంటున్నారు. వాళ్ళని తెచ్చుకుంటే ఈరోజు వెళ్ళాలి. దానికే తెచ్చుకోవాలి. వాళ్ళు చేసిన పాపాలకు అక్కడ మన ప్రాజెక్టు పెట్టారు. అవన్నీ మళ్ళీ వెళ్ళాలి. ఈ రోజు కూడా చేస్తున్నారు. కొంతమంది మన పార్టీ నుంచి ఆపకపోతామని తెలిసే బాబు మన డైమండ్ 20 అనుభవం సిగ్గు ఉంటే నువ్వు ఫోన్ చేస్తే మాట్లాడతానంటే నేను ఫోన్ చేయడం ఎక్కువ పడుతుంది. నేను అంత స్పష్టంగా రాజకీయాలు చేస్తాను. మీ అందరి గురించి అంత స్పష్టత ఉంది నాకు. ఇప్పుడు ఆయన ఆయన ఏ రోజు పార్టీ నుంచి ఒక నయాన్ని సాధించకుండా పాపం మోకాలు ఉండిపోయినా కూడా ఇప్పటికీ పార్టీ పడుతుందనే ప్రజారాజ్యాన్ని ఆయన బాధాపడిన చూసుకోవాలి. నాకు ఎక్కడ పిలిచి గౌరవిస్తాం. నాకు ఇంత గౌరవం కూడా ఎప్పుడు కూడా నయా పైసా పండగలా రూపాయి డబ్బులు కదా ఎప్పుడు కూడా పార్టీ నుంచి ఒక నయా పైసా ఆశించాల. నేను చూసి చెప్పాక ఎంత డబ్బులు అయిపోతారు. ఆ గౌరవం గుర్తింపుకోదని ఆయన పనిచేస్తాడు. ఇది పాజిటివ్ పర్సనాలిటీ పార్టీ. ప్రతాపరుద్ర సింగరాయ జాతర భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర నరసింహుడి దర్శనం మహాభాగ్యంగా భావిస్తూ సుదూర ప్రాంతాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వస్తారు. ప్రకృతి అందాలకు ప్రతిబింబంగా ఉన్న ప్రతాపరుద్ర సింగరాయ జాతర పుష్య బహుళ అమావాస్య రోజున జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్ల గ్రామాల సమీపంలోని మోయ తుమ్మెద వాగు ఒడ్డున ఈ జాతర జరుగును. ప్రకృతి అందాలు, పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, గలగల పారే సెరియేరు మధ్య అంగరంగ వైభవంగా ప్రతాపరుద్ర సింగరాయ జాతర జరుగుతుంది. ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మోయ తుమ్మెద వాగు ఒడ్డున ఎత్తైన కొండల్లో రాతి గుహల్లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కొలువుదీరాడు. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ రాష్ట్రాల నుండి, వివిధ జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ జాతరలో తూర్పు నుండి పడమరకు పారే గలగల సెలయేరు భక్తులను ఆకర్షితులకు గురిచేస్తుంది. ఈ జాతర కేవలం తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. సింగరాయ జాతరలో టమాటా, చిక్కుడుకాయ, వంకాయ 3 కూరగాయలతో కలిపి వంట చేసుకుని భక్తులు సహపంక్తి భోజనాలు చేస్తారు. ఈ జాతరలోని నీటితో వంటలు చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. జాతరలో ఈ 3 కూరగాయలతోనే వంటలు చేసుకోవడం ఇక్కడ ప్రత్యేకత. ఈ మోయ తుమ్మెద వాగులో స్నానాలు చేస్తే గజ్జి తామర పోతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం.
డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన సదస్సు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఈ రోజు రాజగోపాల్ సెంటర్ నుంచి హెల్మెట్ ధరించడంపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘువీర్ మాట్లాడుతూ రామచంద్రపురం, ద్రాక్షారామం, పామారు, అంగర, మండపేట, రాయవరం పోలీస్ సిబ్బంది పాల్గొని రామచంద్రపురం నుంచి మండపేట వరకు ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. నేషనల్ హైవే అథారిటీ ప్రకారం గంటకి 50 యాక్సిడెంట్లు అవుతున్నాయని, సుమారు 20 మంది చనిపోతున్నారని, హెల్మెట్ లేకుండా బైక్ పై వెళ్తున్న వారు 87% యాక్సిడెంట్ కి గురవుతున్నారని, అలాగే దేశం మొత్తం మీద 52,000 మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రోజు నుంచి ఎవరైనా హెల్మెట్ ధరించకపోతే 185 MB యాక్ట్ కింద అరెస్ట్ చేస్తామని, అలాగే మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం సిఐ వెంకటరమణ, సిఐ దొరరాజు, ఎస్ఐ నాగేశ్వరరావు, పామూరు ఎస్ఐ జానీ బాషా మరియు మండపేట రూరల్ ఎస్ఐ సురేష్ బాబు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం పోలీస్ స్టేషన్, అంగర పోలీస్ స్టేషన్, పామూరు పోలీస్ స్టేషన్, ద్రాక్షారామం పోలీస్ స్టేషన్, అలానే మండపేట రూరల్ పోలీస్ స్టేషన్, రాయవరం పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా ఇక్కడికి వచ్చి రోడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద రోడ్ అవేర్నెస్ వీక్లో హెల్మెట్ ధరించాలి అనే ఒక రోడ్డు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. రామచంద్రపురం సబ్ డివిజన్ పోలీసు మిత్రులు, మీడియా మిత్రులు, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కలిసి ఇది చేపట్టడానికి ముఖ్య కారణం, మనకి స్టాటిస్టిక్స్ చూసుకుంటే నేషనల్ హైవేస్ రిపోర్ట్ ప్రకారం గంటకి 50 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఆ జరిగిన 50 యాక్సిడెంట్లో కనీసం 20 మంది చనిపోవడం జరుగుతుంది. బైక్ యాక్సిడెంట్స్ చూసుకుంటే సంవత్సరానికి 87% బైక్ యాక్సిడెంట్లో హెల్మెట్ లేని కారణంగానే చనిపోవడం జరుగుతుంది. కనీసం 52,000 మంది మన ఇండియా మొత్తంలో హెల్మెట్ లేని కారణంగా చనిపోవడం జరుగుతుంది. దీని దృష్ట్యా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈరోజు పోలీసు వారు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే హెల్మెట్ ధరించకపోయినా, లేకపోతే మద్యం సేవించి వాహనం నడిపినా 185 MB యాక్ట్ ప్రకారం, CA1 BNS ప్రకారం శిక్ష విధించడం జరుగుతుందండి. ఇది అవాయిడ్ చేస్తూ మనం హెల్మెట్ ధరించి మన ప్రాణాన్ని కాపాడుకుంటూ బైక్ నడపడం చేస్తే మంచిది. మనము అనవసరమైన ఖర్చు ఎన్నో చేసుకోవాలి.